అందరికీ వందనాలండి. ఆదివారం దేవుణ్ణి ఆరాధించటం, భక్తి సాధన చేయటం, దేవుని ఆజ్ఞానుసారం జీవించటం, లోకంలో నుంచి వేరైన బ్రతుకు బతకటం, ఇవన్నీ కూడా దేవుణ్ణి అంగీకరించిన వారు సహజంగా వారి యొక్క ప్రతిదిన జీవితంలో చేసే విషయాలు. అయితే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, ఆరాధించేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అనేటువంటి సందర్భాలు ఎదురవుతాయి. ఒక విశ్వాసి నులివెచ్చగా అయ్యే సందర్భాలు రావచ్చు. ఒక విశ్వాసి ఏదైనా ఒక దేవుణ్ణి అంగీకరించినటువంటి వ్యక్తి దేవుణ్ణి కూడా విడిచిపెట్టి వెళ్ళే సందర్భాలు జీవితంలో సంభవించవచ్చు. మరి ఎవరు మనల్ని ఆదరిస్తారు? ఒక వ్యక్తి దేవుణ్ణి అంగీకరించి దేవుళ్ళ నుంచి వెళ్ళిపోతుంటే మరి ఆ వ్యక్తికి ఆదరణ ఏమిటి? ఆ వ్యక్తిని మరలా క్రీస్తులోకి, యేసులోకి తీసుకొని వచ్చేది ఎవరు? ఎవరండి? ఎప్పుడైనా ఆలోచించారా? మీకెప్పుడు మీ జీవితంలో సంభవించలేదా? ఏమిటి భక్తి? ఏమి దేవుడు? మరి నా సమస్యలు ఏమిటి? ఈ జీవితం ఏమిటి అని ఎప్పుడు అనిపించలేదా? ప్రతి వ్యక్తికి అటువంటి సందర్భాలు వస్తాయి. వచ్చినప్పుడు నిన్నైనా నన్నైనా ఆదరించేది ఎవరండి? దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే ఈ యొక్క దీనిలో రాయబడినటువంటి విషయాలు దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద నివసించే మానవులకు ఇచ్చారు. దీని ప్రకారం బతకండి బాబు అని. మరి యొక్క లేఖన భాగం నిన్నైనా నన్నైనా మరెవరినైనా ఆదరించి సరిచేసి దేవునిలో స్థిరముగా ఉండటానికి ఉపయోగపడుతుంది. మరి ఈరోజు మనం ఆదివారం దేవుణ్ణి ఆరాధించడానికి కూడి ఉన్నాం. మరి దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎట్లా ఆరాధించాలి అన్నటువంటి భాగాన్ని మనం దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం నుంచి ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 17వ అధ్యాయం ఒకసారి తీయండి నాతో కూడా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక భాగము రాయబడి ఉంది. మీరు చూడండి, నేను చెప్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో ఒక భాగము రాయబడి ఉంది. దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే త్రిత్వమై ఉన్నాడు అని మనందరికీ తెలుసు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడై ఉన్నాడు దేవుడు. మన పితరుల కాలములో దేవుడు మనుషులకి తండ్రిగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నట్లుగా లేఖనంలో రాయబడి ఉంది. పాత నిబంధనలో మనం ఆ భాగాన్ని చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువుగా శరీరం ధరించి దేవుడు దేవుని రాజ్యంలో నుంచి ఈ భూమి మీద కాలు పెట్టాడు. మూడవది, దేవుడు ఈ భూమి మీద నుంచి ఆరోహణం అయ్యేటప్పుడు ఒక మాట చెప్పాడు. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు. 3 స్వరూపాలుగా ఉంటాడు.
తండ్రిగా కనిపిస్తున్నాడు, కుమారుడుగా వచ్చాడు, పరిశుద్ధాత్మగా మనలోనే నివాసం చేస్తున్నాడు. ఇట్లాంటి త్రిత్వమైనటువంటి దేవుడు 2000 సంవత్సరాలకి క్రితము సరిగా కుమారుడుగా ఈ లోకమునకు వచ్చినప్పుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచుతిని అని యేసు ప్రభువు వారు శరీరంతో దేవుడై ఉండి భూమి మీద పుట్టి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచుతిని. 6వ వచనం చూడండి, ఏమనుందండి? 6వ వచనం 2వ భాగం. మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచుతిని. యేసు ప్రభు లోకానికి వచ్చారు. వచ్చి ఏం చేశారండి? దేవుని నామాన్ని ఇచ్చాడు. దేవుని నామం అంటే ఏమిటండి? దేవుని నామం ఏంటి? మీ నామం ఏంటమ్మా? నీ నామం ఏంటి? గ్లోరీ, ఏం పేరమ్మా నీ పేరు? కేసీఆర్. నామము అంటే పేరు. దేవుని పేరునిచ్చారంట యేసుక్రీస్తు ప్రభువు వారు. మరి యేసు అనే పేరునిచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడు? యేసు అంటే ఏమిటండి? మనందరికీ తెలుసు కదా. యేసు అంటే ఏమిటి? యేసు అంటే ఏమిటండి? యేసు అంటే రక్షకుడు. ఏమి రక్షకుడు? ఏమి రక్షిస్తాడండి? ఒక డిమాలిష్ అవడానికి రెడీగా ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ మీద నేను చూశాను స్టువార్ట్పురంలో. అటు రోడ్డుని వెళ్తుంటే పోలీస్ స్టేషన్ మీద రక్షణ నిలయమని రాసి ఉంది. మరి భౌతికంగా మనుషులను రక్షించడానికి ఆలయాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక మనిషిని, అతని యొక్క ఆత్మను రక్షించి స్వర్గాన్ని ఇవ్వటానికి ఏదైనా కావాలి. ఆ అవసరమైనదే యేసునామం. యేసునామం మనిషిని దేని నుంచి రక్షిస్తుందంటే, మనిషిని భూలోకం నుంచి స్వర్గలోకానికి తీసుకెళ్ళడానికి. ఈ భూలోకంలో నుంచే ఇక్కడే ముగించి దేవుని శిక్షకు విధి కాకుండా మనుషులకి దేవుడు ఆజ్ఞ జారీ చేశారు. ఆజ్ఞానుసారంగా బ్రతకండి, నన్ను మీరు అంగీకరించండి, రక్షణ పొందండి, వాక్యానుసారంగా జీవించండి అని ఆదేశించేశారు లేఖనంలో. ఎవరైతే ఆజ్ఞ అతిక్రమిస్తారో వారికి ఏంటండి? అది పాపముగా పరిగణింపబడుతుంది. పాపము ఏమవుతుందండి? శిక్షకు అర్హత పొందుతుంది. ఆ శిక్ష ఏమని రాయబడి ఉందండి? అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని వాక్యానుసారంగా బ్రతకపోతే మనిషికి ఈ జీవితం ముగింపు కాదు. అందుకనే చాలా మందికి ఈ విషయం తెలియదు, ఆత్మహత్య చేసుకుంటారు. వారికి ఈ లోకంలో బ్రతికే బ్రతుకు అనుకుంటున్నారు. దేవుని వాక్యము సెలవిస్తుంది, మనిషి జీవితం ఈ లోకముతో ముగించటలా. ఇది ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, మరణం అనేది పరలోకానికి అది ఒక గుమ్మం. గేట్ ఆఫ్ ద హెవెన్. డెత్ ఇస్ ద గేట్ ఆఫ్ ద హెవెన్. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏమి చేయాలంటే దేవుణ్ణి అంగీకరించాలి. మనకు మనమే మన జీవితం ముగించుకుంటే దేవుని రాజ్యాన్ని పొందలేరు. మరి ఆ దేవుని రాజ్యం పొందటానికి ఏమి కావాలంటే యేసు నామం కావాలి. ఆ నామము యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చేశారంట. ఇప్పుడు చూడండి, యేసునామం ఓపెన్ సోర్స్, అందరికీ అందుబాటులో ఉంది. యేసునామం ఎవరు ఒప్పుకోవాలి? మనిషి అందరికీ అందుబాటులో ఉంది. అన్ని చర్చిల మీద
సౌండ్ సిస్టమ్ ఉంది, మరి వీధి సువార్త చేస్తున్నారు, మరి డిజిటల్ గాస్పల్ చేస్తున్నారు, మరి పాటలు పాడుతున్నారు, వాక్యము చెప్తున్నారు, వివిధ మాధ్యమాల ద్వారా దేవుని గురించి తెలియచేస్తున్నారు. ఇది అందరికీ తెలియచేయబడింది యేసునామం. అయితే మరి అందరు అంగీకరిస్తున్నారా? అందరు అంగీకరిస్తున్నారా? మరి ఈ యేసునామం మరి మన గ్రామంలో చాలా మంది ఉన్నారు, మరి అందరూ దేవుని సంఘానికి వస్తున్నారా? ఎందుకని రావటం లేదండి? ఎందుకని రావటం లేదు? ఈ యేసునామం అందరికీ ఇవ్వబడిందా, కొందరికే ఇవ్వబడిందా? మరి అందరికైతే మరి అందరూ కాకుండా కొందరే మిగిలిపోయారు ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? మనం కొద్దిమంది సంఘానికి వస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించడానికి చేస్తున్నారు, సమాజమేమో రావటం లేదు. వారి ఇష్టానికి జీవిస్తున్నారు, వారి ఇష్ట ప్రకారం వారి జీవితాలు గడుపుతున్నారు. ఎప్పుడైనా ఆలోచించారా? నేను నా కుటుంబం, నేను వ్యక్తిగతంగా దేవుడి దగ్గరికి వెళుతున్నాను, కానీ ఈ లోకమంతా ఏమిటి రావటం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు రాకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? నీవు రావటానికి ఏమైనా ఆధిక్యతలు ఉన్నాయా? ఎప్పుడైనా ఆలోచించారా? వారికి మనకి భేదం ఏమైనా ఉందా? దేవుని వాక్యము ఏమైనా విభేదిస్తుందా వారిని, మనల్ని? దేవుని సంఘముగా కూడిన వారిని దేవుడు తృణీకరిస్తున్నారా? వారికంటే మనమేమైనా యోగ్యులమా? ఏమిటి ఈ వ్యత్యాసం అని ఆలోచించారంటే, మరి ఈ యేసునామం రక్షిస్తుందని చెప్పాం కదా, మరి ఏ నామం లేదా మనుషులను రక్షించడానికి? అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. ఏమనుందండి? మరి ఎవరిని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. యేసునామాన్నే ఎందుకు అంగీకరించాలండి? దేవుళ్ళుగా, దేవతలుగా చలామణయ్యే నామాలు చాలా ఉన్నాయి, మనందరికి తెలుసు. అవన్నీ మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో వివిధ ప్రాంతాలలో మరి వివిధ మనుషుల మధ్య మరి దేవుళ్ళుగా, దేవతలుగా కొలవబడే నామాలు, పేర్లు చాలా ఉన్నాయి. ఉన్నాయా లేవా? తెలుసండి మీకు? మరి అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వే నామమును ఆశ్రయించినా నీకు రక్షణ కలుగదు, కానీ యేసు నామమును మాత్రమే రక్షణ కలుగుతుంది. ఆ నామము నేను వీరికి ఇచ్చాను ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నీవు నేను సంఘముగా, సమాజముగా కూడామంటే మనకి దేవుని నామం ఇవ్వబడింది. దేవుని నామంలో ప్రార్థన చేస్తాం, దేవుని నామంలో ఆరాధన చేస్తాం, దేవుని నామంలో విజ్ఞాపన చేస్తాం, దేవుని నామంలో ఉపవాసం చేస్తాం, దేవుని నామమును బట్టి దాతృత్వంగా ప్రవర్తిస్తావు, దేవుని నామమును బట్టి ఇతరులను ప్రేమిస్తావు, దేవుని నామమును బట్టి నువ్వు తగ్గించుకుంటావు. ఎందుకంటే నీకు అర్థమైంది, రక్షణార్థమైనటువంటి నామం యేసు నామం అని. మరి దేవుడు మనం రక్షణ పొందాలని మరి యేసు నామాన్ని ఇచ్చాడు. మరి యేసు నామం లేదనుకోండి, మరి ఎలా మనకి రక్షణ? ఎలా రక్షణ? మరలా గత వారం చెప్పుకున్నట్టు బలులు అర్పించాలి, యాజకుడు ఉంటాడు, మధ్యవర్తిత్వం ఉంటుంది, ఇవన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి. మరి ఇక ఇవేమీ లేదు.
యేసునామం ఇచ్చాడు కాబట్టి రక్షణకు సూచన అయినటువంటి యేసునామం మనకి అనుగ్రహింపబడింది. 2, ఇంకొక విషయాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఏమి ఇచ్చాడంటే ఆయన మాటలు ఇచ్చాడు. ఆ యొక్క విషయం 17వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. ఒకసారి చూడండి. 17వ అధ్యాయం 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి. ఏ మాటలు ఇచ్చారండి దేవుడు? దేవుడంట మొట్టమొదటిగా ఆయన నామం ఇచ్చాడు మానవుల రక్షణ పొందటానికి. రెండవదిగా ఆయన మాటలు ఇచ్చాడంట. యేసు ప్రభులు వారు మొట్టమొదటి ప్రసంగం, కొండ మీద ప్రసంగం ఏం చేశారండి? ఏం చేశారు? ఆయన మాటలు దేని గురించి ఇచ్చాడు? ఒక్కసారి మీరు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. యేసు ప్రభులు వారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు మనుషులకు మొట్టమొదట బోధించినటువంటి హితోపదేశం ఏమిటంటే, ఆయన ఆ జనసమూహంను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. యేసు ప్రభులు వారిని జనసమూహాలు వెంబడిస్తాయి, శిష్యులు వెంబడిస్తున్నారు. మరి యేసు ప్రభులు వారు వారికి హితోపదేశం చేస్తున్నారు. ఏమని చేస్తున్నారండి? 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను. దేవుడు మొట్టమొదటి ప్రసంగం ఏం చేస్తున్నారంటే, మీరు నన్ను వెంబడించండి, పొలాలిస్తా. మీరు నన్ను వెంబడించండి, వ్యాపారము వృద్ధి కలిగిస్తా. నన్ను వెంబడించండి, మీకు సంతానం ఇస్తా. నన్ను వెంబడించండి, మీకు ఆయుష్, ఆరోగ్యము, నెమ్మది, సంతోషము, సమాధానం ఇస్తా ఈ భూలోకంలో అని చెప్పటల్లా. దేవుడు మొట్టమొదటి ప్రసంగం ఏమి ప్రారంభించారంటే, పరలోక రాజ్యం గురించి బోధిస్తున్నారు. మనుషులు, జనసమూహము, దేవుడు భూమి మీద కలుసుకున్నారు. ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భం మనుషులేమో రొట్టెల కోసం, మనుషులేమో దయ్యాల్ని వదిలించుకోవడం కోసం, మనుషులేమో భూ సంబంధమైన విషయాలు పొందటం కోసం దేవుడి దగ్గరికి వెళుతున్నారు. ఆ విషయం దేవుడు చెప్పాడు, మీరు నన్ను వెంబడించేది రొట్టెలకే కానీ నా కోసం కాదు. చాలా మంది దేవుడిని సమీపిస్తారు మనుషులు ఈ భూలోకంలో ఏదైనా సాధించడానికి, సంపాదించడానికి, అవసరాలు తీర్చుకోవడానికి. కానీ ఒక సమాజం దేవుడి దగ్గరికి వచ్చింది. వారికి దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పరలోక రాజ్యం గురించి చెప్తున్నారు. పరలోక రాజ్యము వారిది. వారు 3 సార్లు రాయబడి ఉంది అక్కడ, మనం చదివిన లేఖన భాగం. పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. వారు ఓదార్చబడదు, వారు దేవుని కుమారులై ఉంటారు అని దేవుడు దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా దేవుడు దేవుని నామాన్ని ఇచ్చాడు, నామాన్ని ఆశ్రయించాం. రెండవదిగా ఆయన మాటలు ఇచ్చాడు. ఆయన మాటలు దేవుని రాజ్యం గురించి, ఈ భూలోక విషయాల గురించి దేవుడు ప్రస్తావన చేయటం లేదు.
ఈ భూలోక విషయాలు దేవుడు బోధించటమో లేదు. దేవుని రాజ్యం గురించి తెలియచేస్తాడు. దేవుని రాజ్యం గురించినటువంటి మాటలు తెలియచేశాను. నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీకు అవసరమైన దేవుని నామాన్ని తెలియచేశాను. అయితే ఏమైందంటే ఒక సందర్భం వచ్చింది. ఏమిటంటే ఆ సందర్భం, దేవుడి నామాన్ని ఇచ్చేశాడు, దేవుని మాటలు ఇచ్చేశాడు. నువ్వు రక్షణ పొందటానికి యేసు నామం కావాలి. నీవు బ్రతకటానికి, నీవు జీవించటానికి, నీ జీవితానికి ఆధారము మరి దేవుని ఉద్దేశమైనటువంటి దేవుని రాజ్యానికి కావలసినటువంటి మాటలు ఇచ్చేశాడు. అయితే ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో దేవుని వెంబడించేటువంటి శిష్యుడు, దేవుణ్ణి హత్తుకున్నటువంటి శిష్యుడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి శిష్యుడు ఏమంటున్నాడంటే, దేవుడిని నమ్మటం లేదు. ఇదేమిటి? అద్భుతాలు చూచాడు, ఆశ్చర్యకార్యాలు చూచాడు, రొట్టెలు తిన్నాడు, దేవుడిని వెంబడించాడు, మరి దేవుడు అన్ని బోధించాడు. ఈ లోకంలో సజీవుడిగా ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాడు. అన్ని చెప్పి బలియాగమైపోయాడు. బలియాగమైపోయి దేవుని రాజ్యమునకు భూమి మీద నుంచి ఆరోహణమైపోయాడు. ఆరోహణమై తను తాను సజీవులుగా కనపరుచుకోవడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి శిష్యులకు, మనుష్యులకు అందరికీ కనిపిస్తున్నాడు. దేవుడు శరీరం ధరించి స్వర్గము పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. బలిగా అర్పింపబడ్డాడు, ఆరోహణమయ్యాడు. దేవుడిని నిరూపించుకోవాలి కదా. మరి అందరికీ కనిపిస్తున్నాడు. చూడు బాబు, చూడమ్మా, సంభాషిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మరి ఈ విధంగా మాట్లాడితే రుజువు చేసుకుంటున్నాడు, తను తాను సజీవుడని రుజువు చేసుకుంటున్నాడు. ఒక సందర్భం వచ్చింది. దేవుడు సజీవుడిగా తను తాను రుజువు చేసుకుంటుంటే శిష్యులు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి శిష్యులు ఒక గదిలో ఉన్నారంట. ఒక ఇంటిలో ఉన్నారు, గదిలో ఉన్నారు. అక్కడ యూదులకు భయపడి దేవుని శిష్యులు గదిలో ఉంటే దేవుడు లోపలికి వచ్చేసాడు. సడన్ గా దేవుడు లోపలికి వచ్చేసాడు. శిష్యులు అనుకుంటున్నారు దేవుడు చనిపోయాడు కదా అని వాళ్ళు విస్మయంతో ఉన్నారు. మరి దేవుడు లోపలికి వచ్చి, అయ్యా చూడండి, నా చేతుల్లో మేకులు, నా పక్కలో బల్లెపోటు, నా తలకు ముళ్ళ కిరీటం, మనుష్యులు నన్ను చంపజాలరు. రోమా సామ్రాజ్యం, మనుషుల అధికారాలు, మనుషుల ప్రభుత్వాలు దేవుని బంధించి మరణింపజేసి ఉంచుట అసాధ్యం. మరణ వేదనలు మరణము దేవుణ్ణి బంధించి ఉంచుట అసాధ్యం అని తను తాను సజీవుడిగా చూపించుకుంటుంటే శిష్యులకి కనిపించాడు. ఇంట్లోకి వచ్చేసాడు దేవుడు. చూడండి బాబు అన్నాడు. 11 మంది చూసేశారు. ఒక్క అతను మిస్ అయ్యాడు. ఎవరంటే అతను? తోమా గారు. ఒక్క అతను మిస్ అయిపోయాడు, గదిలో లేడు. దేవుడు వచ్చాడు, చూయించేశాడు, గాయాలు చూయించాడు. తను సజీవునిగా భౌతికంగా వారి కన్నులతో చూసేందుకు వారికి అవకాశం కల్పించాడు. మరి దేవుడు వెళ్ళిపోయాడు. తర్వాత తోమా గారు వచ్చారు. తోమా గారు వస్తే 11 మంది శిష్యులు అంటున్నారు, సోదరా, దేవుడు సజీవుడిగా ఉన్నాడు, తాను సజీవునిగా మాకు కనపరుచుకున్నాడు, లోపలికి వచ్చాడు, మాతో మాట్లాడాడు, మేము కూడా దేవునితో మాట్లాడాం అని చెప్పారు. దేవుని శిష్యుడు తోమా గారు ఏమన్నారంటే, దేవుని సేవకులు, నేను ఆయన గాయములో నా వ్రేలు పెట్టి
చూస్తే కానీ నేను నమ్మను. అంత అవిశ్వాసం వచ్చేసింది ఆయన హృదయంలోనికి. దేవునితోనే నడిచాడు, దేవుని అద్భుతాలు చేసినప్పుడు మొత్తం చూస్తా ఉన్నాడు, దేవుడు దయ్యాలను వెళ్ళగొడితే చూచాడు, మరి రోగులను బాగు చేస్తే చూచాడు, మరి అన్ని విషయాలు చూస్తానే ఉన్నాడు. కానీ ఒక్కసారి హృదయంలోనికి అవిశ్వాసం వచ్చేసింది. మరి అవిశ్వాసం వస్తే దేవుడు ఏం చేశాడండి? ఆ భాగం ఎక్కడ రాయబడి ఉందంటే ఒకసారి తీయండి. ఆ భాగం యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ అధ్యాయం 29వ వచనం అండి సార్. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాను. యేసు ప్రభువు వారు తోమాకి గారికి కూడా తను తాను సజీవునిగా చూయించుకున్నాడు. తోమా గారేమో దేవుని గాయములో తన వేలు నుంచి విశ్వాసం ఇచ్చాడు. మరి 11 మంది శిష్యులేమో దేవుణ్ణి చూచి విశ్వాసం ఇచ్చారు. మరి ఈనాడు నీవు నేను మనము దేవుణ్ణి చూచారా? ఎప్పుడైనా దేవుని యందు విశ్వాసం ఉంచడానికి, చనిపోయినాక దేవుని రాజ్యంలో పాలుపంపులు పొందుతానని మీకు ఉన్నటువంటి నిశ్చయతకు కారణమైనటువంటి ఆ యొక్క చూపు మీరు ఎప్పుడైనా చూచారా? దేవుడిని ఎప్పుడైనా చూచారా? చూచారండి? దేవుడిని ఎప్పుడైనా చూచారా? ఎప్పుడైనా దేవుడు మీకు కనిపించాడా? నేనే దేవుడిని బాబు అని ఎప్పుడైనా మీకు చెప్పాడా? మరి అయినా విశ్వాసం ఉంచారు. ఎందుకు విశ్వాసం ఉంచారు? నేనైనా మీరైనా దేవుడిని చూడకుండానే, తోమా గారి వలె ఆయన గాయములో విరేలు ఉంచకుండానే ఒక్క దేవుని వాక్యం ఆధారముగా తల వంచి దేవునికి విధేయత చూయించి యేసు ప్రభువైన రక్షకుడిని హృదయంలో అంగీకరించి నోటితో ఒప్పుకొని సంఘములో, సమాజంలో, కుటుంబంలో సాక్ష్యం ఇస్తూ నువ్వు సంఘములో చేర్చబడ్డావంటే ఏమని రాయబడి ఉందంటే మీరు ధన్యులు అని రాయబడి ఉందండి. అక్కడ రాయబడి ఉంది. అక్కడ 20వ అధ్యాయం 29వ వచనంలో తోమా గారితో దేవుడు చెప్తున్నాడు, నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు. ధన్యులు అంటే ఏమిటండి అర్థం? అక్కడ నీవు నేను దేవుణ్ణి చూడకుండానే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి అంగీకరించి సంఘముగా కూడి సమాజంలో చేర్చబడ్డా. మనల్ని ఏమంటారంటే ధన్యులు అంటున్నారు. దేవుడే అంటున్నాడు, మీరు ధన్యులు, అమ్మా నువ్వు ధన్యురాలువి, బాబు నువ్వు ధన్యుడు అంటున్నాడు. ధన్యుడు అంటే ఏమిటండి అర్థం? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుణ్ణి అంగీకరించిన వారంట ధన్యులంట. ధన్యులు అంటే సంతోషభరితులు. ఒకటి, దానికి 3 అర్థాలు ఉన్నాయి. ఆంగ్ల బైబిల్లో ఈ విధంగా రాయబడింది, సంతోషభరితులు, వారికి ఇక సంతోషమే. 2, స్పిరిచువల్లీ సెక్యూర్, మీ యొక్క ఆత్మలకు కాపుదల, మీ యొక్క ఆత్మలకి ఏమి కాదు, మీరు మరణించిన మీ ఆత్మ దేవుడితో కూడా ఉంటుంది. 3వది, ఫేవర్డ్ బై గాడ్,
దేవుని కృప అనుగ్రహము పొందినవారు. మరి దేవుణ్ణి అంగీకరించారంటే దేవుడు అంటున్నాడు, నీవు సంతోషభరితుడివి, నీ ఆత్మ నీ జీవము నాతో కూడా ముడివేయబడి ఉన్నది. దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. నువ్వు దేవుల్లో ఉన్నావు, కృపలో ఉన్నావు అని దేవుడు చెప్తున్నాడు. ఎవరికంటే నీకు నాకు. మరి ఎందుకంటే దేవుణ్ణి చూడకుండానే, మరి దేవుని గాయములో వేలు ఉంచకుండానే దేవుడిని అంగీకరించావంటే దేవుడు నిన్ను నన్ను ఘనముగా ఎంచుతున్నాడు. ఘనముగా ఎంచటమే మాత్రమే కాదు, నీ ఆత్మ దేవునితో ముడివేయబడింది. నీకు సంతోషమే. అసలు నీవు కృపలో భద్రపరచబడి ఉన్నావు అని దేవుని చూడకుండా అంగీకరించినటువంటి ఈనాటి సమాజానికి, రాబోయే సమాజానికి దేవుని లేఖనము చెబుతుంది. మరి ఇట్లా కొందరేమో దేవుణ్ణి చూచి పరీక్షించి నమ్ముతారు. చాలామంది దేవుణ్ణి పరిచయం చేస్తే, అయ్యా కొంచెం దేవుని వాక్యం చదువు, అమ్మ చర్చికి రా, దేవుని యందు విశ్వాసం ఉంచు అంటే ఏం చెప్తారండి? కండిషనల్ యాక్సెప్టెన్స్, షరతులతో కూడినటువంటి ఒప్పందం చేస్తారు. నాకు ఉద్యోగం వస్తే నేను చర్చికి వస్తా, దేవుడిని అంగీకరిస్తా. నాకు పిల్లలు పుడితే దేవుడి దగ్గరికి వస్తా, నాకు పెళ్ళి అయింది కానీ పిల్లలే లేరు. మరి ఏమి దేవుడు, ఏమి జీవితం అని అంటారు. కొంతమంది వ్యాపారంలో లాభాలు వస్తే నేను దేవుడి దగ్గరికి వస్తా అని కండిషన్స్ పెడతారు. తోమా గారు లాగా. తోమా గారు దేవుడి శిష్యుడే కండిషన్ పెట్టాడు. మరి దేవుడు అంటే తెలియని వారు, దేవుడిని చూడని వారు ఆ విధంగా ప్రవర్తించడం చాలా అల్పమైన విషయం కాదా? దేవునితో నడిచి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అన్ని చూచి దేవుడు చేసినటువంటి రొట్టెలు తిని మరి అన్ని చేసినటువంటి శిష్యుడే నేను దేవుడు చూస్తే కదా నమ్మనన్నాడు. మరి ఈనాటి సమాజం, దేవుడు చనిపోయాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు, ఆరోహణమయ్యాడు, 2024 సంవత్సరాలు అయిపోతుంది. ఈనాటి సమాజంలో చాలా మంది ఈ విధంగా అంటారు, నేను రావాలంటే కొన్ని మార్చుకోవాలండి, కొన్ని అలవాట్లు ఉన్నాయండి, నాలో హేయమైన విషయాలు ఉన్నాయండి, అలా ఉండటానికి అవకాశమే లేదు, నేను మారతాను, మారినాకు వస్తా అని అంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు పరిశుద్ధుడు అయితే ఇక దేవుడు ఎందుకు? నీవు నీతిమంతుడు అయితే, నీ జీవితం శుద్ధంగా ఉంటే ఇక దేవుడు ఎందుకు? నీ క్రియలు మారటానికే నువ్వు దేవుని యొద్దకు రావాలి. చాలా మంది సేవకులు కూడా కొంచెం పక్షపాతంగా చూస్తుంటారు. ఏదైనా చిన్న చిన్న అలవాట్లు ఉంటే వారిని తేలిగ్గా మాట్లాడటం, వారిని చులకనగా చూడటం, వారిని లెక్క చేయకపోవడం, ఇట్లా చేస్తూ ఉంటారు. మనిషి అన్నాక ఏవైనా లోపాలు ఉంటాయి, ఉండొచ్చు, అది చాలా సహజం. ఆ విషయం అందరు తెలుసుకోవాలి. ఒక్కసారి మన జీవితం కూడా దేవుడిని అంగీకరించకుండా ఎలా ఉందో ఒకసారి రాసుకోండి డైరీ, ఇంటికి వెళ్ళి. దేవుడిని అంగీకరించక ముందు, బాప్తిసం తీసుకోక ముందు మీ జీవితం ఎలా ఉందో ఒక పుస్తకం తీసుకొని రాయండి. తర్వాత దేవుడిని అంగీకరించినాక మీరు ఎన్నిసార్లు పడిపోయారో, ఎన్నిసార్లు కోపగించారో, ఎన్నిసార్లు దేవుని వాక్యానికి విరోధంగా జీవించారో, మీ ఇష్టానికి బ్రతుకుతా ఉన్నారు, ఒక్కసారి నోట్ చేసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది, నాకు లోకానికి భేదం ఏమీ లేదు, కానీ దేవుని మహా గొప్ప కృపను బట్టి నాకు రక్షణ, మారు మనస్సు, పరిశుద్ధ జీవితం, నీతిమంతుడిగా తీర్చబడటం, దేవునితో సమాధానం, దేవుని రాజ్యం అని నీకు అర్థమైంది. మరి ఇంకొక విషయం, చాలామంది చెప్తా ఉంటారు, ఏదైనా లోకంలో ఏదైనా పదం ఉంటే
ఏదైనా పెద్ద ఉద్యోగం మీద బ్యూరోక్రసీ కానీ, ఏదైనా రాజకీయంగా ప్రభుత్వం ఏదైనా పదవి ఉంటే, లేకపోతే ఆస్తులు ఏవైనా సంపదలు ఉంటే ఏమని చెప్తారంటే ఘనంగా చెప్తారు, మేము పలానా వారమండి, దేవుణ్ణి అంగీకరించామండి అంటాడు. దేవుడు ఏమంటాడండి? దేవుడికి అందరూ ఉంటే, సామాజికంగా ఆర్థికంగా అధికారంలో నీకేమైనా ప్రత్యేకతలు ఉంటే ఉండొచ్చు, అవి తీసి పక్కన పెట్టి నీ తల బూడిదలో పెట్టరా అంటాడు. యోనా గారు సువార్త చేసినప్పుడు నినివే పట్టణం రాజు ఏం చేశాడండి? ఒక దేశానికి రాజు ఏం చేశాడండి? బట్టలు చించుకొని, గోనెపట్ట కట్టుకుని, తల మీద బూడిద చిమ్ముకొని, ఓ దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కరుణించు, నా పాపమును క్షమించు అని ప్రాధేయపడ్డాడు. మనుషుని యోగ్యతలు, నీ శక్తి సామర్థ్యాలు, నీ మేధస్సు, నీ పదవులు దేవుని ముందు ఎన్నికరావు. హృదయంలో గర్వము తీసి పక్కన పెట్టాలి. చాలా మంది సంఘముగా కూడినప్పుడు చాలా భక్తి నటంతో ఉంటారు. ఇది ఎవరిని తక్కువ చేసి మాట్లాడటానికి, కించపరచడానికి, ఎవరిని బాధించడానికి చెప్పే విషయాలు కాదండి. యథార్థంగా నేను కొన్ని సందర్భాల్లో కొంతమందిని గమనిస్తూ ఉంటాను. మరి వారిని నాకు ప్రేమే, మరి అది వారికి తెలియని తనం అనుకుంటా. నేను హృదయమేమో డంబంతో, గర్వంతో, అతిశయంతో వేత్సలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. బయటికేమో తెల్ల బట్టలు ఉంటాయి, తలపైన ముసుకుంటుంది, చేతిలో బైబిల్ ఉంటుంది, వంగి వంగి వందనాలు చెప్తారు. హృదయమేమో దేవునికి అంగీకారంగా ఉన్నది. వారు ఇక్కడ సంఘంలో కూడినప్పుడు మర్యాదగానే ఉంటారు, బయటికి వెళ్ళగానే వారి స్వభావం అంతా బయటకు వెళ్ళిపోతుంది. మరి దేవుడు నీ ఆరాధన అంగీకరించాలంటే నన్నైనా నిన్నైనా దేవుని ఎదుట తగ్గించుకోవాలి. మరి ఇట్లాంటి అసలు విషయానికి వద్దాం. దేవుడు దేవుని నామం ఇచ్చాడు, దేవుని మాటలు ఇచ్చాడు. దేవుని నామమేమో యేసు నామం, దేవుని మాటలేమో దేవుని రాజ్యం గురించినటువంటి మాటలు. ఈ మాటలేమో కొంతమంది కండిషనల్గా అంగీకరిస్తున్నారు, షరతులతో అంగీకరిస్తున్నారు. కొంతమంది వాలంటీర్గా అంగీకరిస్తున్నారు. వాలంటీర్గా అంగీకరించినటువంటి వారిని దేవుడు ధన్యులు అంటున్నారు. ధన్యులు అంటే ఎవరో మనం చూసాము. తర్వాత మరి అందరూ రాకపోవడానికి కారణం ఏమిటండి? ఎవరెవరు వస్తారు? మనం వచ్చాము, మనం మాత్రమే రావటానికి, మన ఇంట్లో కొద్దిమంది రాకపోవటానికి, మన ఇంటి పక్కన ఇరుగు పొరుగు గ్రామంలో ఉన్న వారందరూ రాకపోవటానికి కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? అది ఏమని రాయబడి ఉందంటే ఒక్కసారి చూడండి మీరు. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందండి? తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. ఈరోజు నీవైనా నేనైనా దేవుణ్ణి అంగీకరించి సంఘముగా కూడి ఇలా వచ్చాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే దానికి కారణం ఏమిటంటే దేవుడు చెప్తున్నాడు, నేను ఆకర్షిస్తున్నా. కొంతమంది దేవుడు ఆకర్షిస్తున్నాడు. లేఖనంలో రాయబడి ఉంది, ఏమనుందండి? తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. మన ఇంట్లో ఒక వ్యక్తి రాకపోవటానికి, లేకపోతే మన ఇంటి పక్క వారు, మన గ్రామస్తులు, ఈ లోకంలో అనేకులు రాకపోవటానికి కారణం ఏమిటంటే దేవుడు ఆకర్షిస్తున్నాడంట. దేవుని ఆకర్షణకు నువ్వు ఆకర్షింపబడితే నీవు వస్తావు. ఆకర్షించటం అంటే ఏమిటండి? ఆంగ్ల బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది, తెలుగు బైబిల్లోనేమో ఇలా ఉంది, ఒకటిని ఆకర్షిస్తే తప్ప నా యొద్దకు రాలేడు.
నువ్వు సంఘంలో చేర్చబడ్డావంటే, దేవుడిని అంగీకరించావంటే, ఆరాధన చేస్తున్నావంటే, పాత్రలో పాల్పొంపులు పొందుతున్నావంటే అది నీ గొప్పతనం కాదు, అది మన యోగ్యతలు కాదు. అదేమిటంటే దేవుడు మనల్ని ఆకర్షిస్తున్నాడంట. ఆకర్షించటం అంటే ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనంటే, గివింగ్ హిమ్ ద డిసైర్ టు కమ్ టు మీ. హృదయంలో ఆశ పుట్టిస్తున్నాడంట దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. కొంతమందికి ఏమో హృదయంలో ఆశ పుట్టించటలా, కొంతమందికి ఏమో ఆశ పుట్టిస్తున్నాడు. ఆశ పుట్టిస్తే నువ్వు దేవుడిని అంగీకరించి వచ్చా. చాలా మంది మనం మాట్లాడి చూడండి, ఎవరితోనైనా కొన్ని కాని విషయాలు వారి జీవితంలో ఉంటాయి, కానీ వారు చెప్తారు, నేను కూడా ప్రార్థన చేసుకుంటానండి, అవన్నీ చెప్పకూడదు, నేను ప్రేయర్ చేసుకోకుండా బయటికి వెళ్ళనండి, దేవుడు నా హృదయంలో ఉన్నాడండి అని చెప్తాడు. చెప్పి మరి నేను కథను వస్తుంటే నైట్ ఒక్కడే నడిచి వస్తున్నాడు. ఆపి బండి ఎక్కించుకున్నా, రండి అన్న అని. ఆయనేమో ఆ అన్నగారు ఎక్కించుకుని వస్తా, నేను అన్న ఏంటి చర్చికి వెళ్తావా, ప్రార్థన చేస్తావా అని అడిగి, చేసుకుంటావా అని. చేసుకుంటానయ్యా, ప్రతిరోజు పొద్దులు వెలిగిస్తాను, సాయంత్రం ప్రార్థన చేస్తానయ్యా అని అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను వచ్చి వీటిని బాజీని అడిగాను, పలానా వ్యక్తి అంట, ఎవర్రా అన్న అంటే, నాన్న ఆ సహోదరుడు ప్రతిరోజు మద్యం సేవిస్తాడన్న. నాకు ఆశ్చర్యం వేసింది. మనిషికి ఒక బలహీనత ఉంట చాలా సహజం. ఆ బలహీనతలో కూడా విశ్వాసం ఉంది. చూడండి, దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు, నా విశ్వాసాన్ని చూస్తాడు. దేవుడు ఆయన ఆకర్షణ ఎక్కువైతే ఒక్కసారి ఆ రోత జీవితం, పాప జీవితం, లోక జీవితం నుంచి ఒక్కసారి తీసుకొచ్చి నీతో, నాతో, మనతో ఇక్కడ కూర్చోబెడతాడు అని అనిపించింది. మనం వారికంటే యోగ్యులం కాదు. దేవుడు మనల్ని ముందుగా ఆకర్షించాడు. ఆకర్షించడం అంటే దేవుని గురించినటువంటి ఆశ హృదయంలో పుట్టించడం. కొద్ది కాలానికి మన సంఘంలో కూడా చాలా మంది సాక్ష్యం చెప్తా ఉంటారు. ఏమని చెప్తారు? నేను నా జీవితం, గత జీవితం చాలా ఘోరమైందండి, ఎంత పాపం చేశాను, బతకటానికి అర్హుడిని కాదు, ఘోరమైనటువంటి జీవితం జీవించాను అని చాలా మంది సాక్ష్యం చెప్పడం మనం వింటా ఉంటాం. కానీ ఒక సమయానికి ఏం చెప్తారు? దేవుడు నన్ను పరిశుద్ధునిగా చేశాడు, దేవుడు నన్ను లోకంలో నుంచి, పాపం నుంచి వేరు చేశాడు, నన్ను నీతిమంతునిగా చేశాడు, సంఘంలో చేర్చాడు, పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చాడు, నెమ్మది, సంతోషము, సమాధానం ఇచ్చాడు అని సాక్ష్యం ఇస్తారు. మరి ఇప్పుడు లోకంలో ఉన్నవారు, పాపంలో ఉన్నవారు, దేవుడు వారిని కూడా ఆకర్షిస్తున్నాడు. కానీ వారిలో ఉన్నటువంటి ఐహిక విచారం, ధనాపేక్ష అధిగమిస్తుంది. ఈ లోకంలో ఏదో సాధించాలని, ఈ లోకం కోసం బ్రతుకుతా రాలేకపోతున్నారు. మరి ఇంకొక భాగం, అప్పుడు మత్తయి సువార్త 13:10-11 ఈ విధంగా రాయబడి ఉంది. దేవుని శిష్యులు దేవుని దగ్గరికి వెళ్తారు. ఏంటి ప్రభు, అన్ని ఉపమానంలో చెప్తావేంటి? డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, పరలోకం గురించి, దేవుని రాజ్యం గురించి అందరికీ అర్థం కాకుండా ఉపమాన రూపంగా చెప్తున్నారేంటి అని శిష్యులు అడుగుతారు. అక్కడ సందర్భం ఏమిటంటే, శిష్యులు జన సమూహంలో కలిసి ఉంటారు. యేసు ప్రభు ఏమన్నా కొండ మీదకి వెళ్తారు, శిష్యులు కూడా ఆయన వెంబడిస్తారు. వెళ్ళినప్పుడు శిష్యులు అడుగుతారు, ఉపమానంలో చెప్తామంటే అర్థమయ్యేటట్టు చెప్పు, దేవుని రాజ్యం గురించి ఎట్లా చెప్తారేంటి అంట. దేవుడు అంటాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ
వారికి అనుగ్రహింపబడలేదు. మీరు వారు అని చెప్పారు దేవుడు. మీరంటే ఎవరు? మీరంటే ఎవరండి? మీరు అంటే శిష్యులు, దేవుని అంగీకరించి దేవుని వెంబడించేవారు. వారు అంటే ఎవరు? వారు అంటే ఎవరు? దేవుని దగ్గరకు వచ్చిన జనసమూహం వచ్చారు. వారు వెంబడించటల్లా. దేవుడి దగ్గరికి వచ్చాడు, ఇక్కడికి వచ్చారు, ఇక్కడ దేవుడు ఉన్నాడండి, వచ్చారు. దేవుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. కొద్దిమంది ఇక్కడే ఉన్నారు, మళ్ళీ కొద్దిమంది అక్కడికి వెళ్ళారు. దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడించేవాడికి దేవుని రాజ్యం, వరకు వచ్చిపోయేవాడికి, చూసి వెళ్ళేవాడికి కాదు అని చెప్తున్నాడు. మరైతే ఇక దేవుని నామాన్ని ఇచ్చి పరలోక రాజ్య మర్మాన్ని తెలియచేసి మరి దేవుడు మనల్ని సంఘంగా చేర్చాడు, ఆకర్షించాడు, మరి మన హృదయంలో ఆశ కలిగించాడు. వచ్చేసాం, ఆరాధించడానికి వచ్చాం. వచ్చినాక ఈ వచ్చిన మనుషుల్ని దేవుడు 4 రకాలుగా విభజించాడు. దేవుడిని అంగీకరించిన సమాజాన్ని, బాప్తీసం తీసుకుని దేవుని ఆజ్ఞానుసారం బ్రతికే వారిని 4 రకాలుగా విభజించాడు మనుషుల్ని. ఏమిటంటే అది ఎక్కడ రాయబడిందంటే మత్తయి సువార్త తీయండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18 నుంచి ఒక భాగం ఉందండి. నేనే చెప్తాను, చూడండి. ఇక్కడ 4 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. మొదటి గుంపు ఎవరంటే దేవుని నామము తెలుసు వారికి, దేవుని వాక్యము వింటారు వారు, కానీ వారు దానికి విధేయత చూపించరు, లెక్క చేయరు అన్నమాట. యేసు ప్రభు దేవుడని తెలుసు, యేసు ప్రభు మాత్రమే పరలోకానికి మార్గమని యేసు ప్రభు మాత్రమే దేవుని రాజ్యం ఇస్తాడని తెలుసు. కానీ ఏం చేయరంటే అక్కడ ఏమనుందంటే అర్థం చేసుకోరంట. వింటారు, వినటానికైతే వింటారు. మన ఇంటి దగ్గర కూడా చూడండి, చర్చి మీద మైక్ పెట్టగానే సువార్త చెప్పేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు చాలామంది ఏంటి మీ చర్చి మైక్ని వినిపించటం లేదు అని అడుగుతారు. ఎందుకు? ఆలకిస్తూ ఉంటారు, అన్ని గమనిస్తూ ఉంటారు, అన్ని వివేచిస్తూ ఉంటారు. ఆ చర్చి ఏంటి, ఈ చర్చి ఏంటి, ఆ పాస్ట్ ఏంటి, ఈ విశ్వాస ఏంటి, ఆ సంఘ పెద్ద ఏంటి, అన్ని విషయాలు ఆలోచిస్తా గమనంలో ఉంటాయి. కానీ వారంట ఏం చేయరంటే సీరియస్గా ఏముంటారు, అర్థం చేసుకోరంట, ఆ విని దాన్ని గట్టిగా పట్టుకోరంట. అప్పుడు ఏమవుతుందంటే ఆ వినిన వాక్యము దుష్టుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. దేవుడు నీలో ఉంచాడు, నీకు తెలుసు దేవుని నామము, దేవుని మాటలు, నువ్వెందుకు బ్రతకాలో, ఎట్లా బ్రతకాలో, ఎవరి కోసం బ్రతకాలో అంతా నీకు తెలుసు. నువ్వు సీరియస్గా ఉండవు, గ్రహించు, లెక్కలేనితనంగా బ్రతుకుతారు. వారికంట ఏమైందంటే దుష్టుడు వచ్చి ఈ లోకంలో అపవాది సంచరిస్తూ ఉంటాడు. మరి సంచరించే అపవాది ఈవిల్ స్పిరిట్ ఏం చేస్తుందంటే వారి హృదయంలో నుంచి తీసేస్తుందంట. ఎక్కడి నుంచి అండి? ఇది ఇంట్లో లాకర్లో పెట్టిన బంగారం తీయటం కాదు,
భద్రంగా దాచిన డబ్బులు సంచి తీయటం కాదు, మరి ఏ విలువైన వస్తువు కాదు. వీటన్నిటికంటే మించినటువంటి దేవుని గురించినటువంటి వార్త నీ హృదయంలో దేవుడు ఉంచాడు. నువ్వు గ్రహించకుండా దాన్ని అలాగే నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నావు. మరి అది ఎక్కువ కాలము ఉండదు అని చెప్తున్నాడు. వారిని ఏమంటాడంటే దేవుడు, త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనం. విత్తనము అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే దేవుని రాజ్యం గురించినటువంటి మర్మం. అది మర్మము అని ఎందుకంటారంటే అది ఎవరికి తెలియదు. మర్మము, మిస్టరీ అంటే ఏంటండి? మర్మం అంటే ఏంటండి? అది రహస్యం కాదు. రహస్యం అయితే ఎవరికైనా కనిపిస్తుంది, మనిషి చనిపోయినాకైనా తెలుస్తుంది. అది ఒక మిస్టరీ, మర్మము. ఆ మర్మము అంట మరి తీసుకెళ్ళిపోతాడట అపవాది. నీకు ఆ మర్మాన్ని తెలియచేశాడు దేవుడు. దేవుని రాజ్యం గురించినటువంటి వార్త నీ దగ్గరికి వచ్చింది, అంగీకరించావు. మరి దాన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోకపోతే అపవాది వచ్చి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళిపోతాడంట. దేవుడు అంటే అర్థమైపోయింది, దేవుడు ఎవరో తెలుసు, కానీ దేవుడి దగ్గరికి రారు. వారు ఏమంటారు? కొన్ని బలహీనతలు ఉన్నాయండి, అవి కూడా మానుకోవాలి అంటారు. వారు రాకపోతే, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్తారని రాయబడి. నీ హృదయంలో ఉన్న విశ్వాసం కూడా తీసేస్తాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ గ్రహింపు, వాక్యము, ఆ పరలోక రాజ్య మర్మం కూడా వెళ్ళిపోద్ది నీ హృదయంలో నుంచి. అప్పుడేం చేస్తావు? ఇంకా భ్రష్టుడు అయిపోతే దేవుని సమీపించడం కుదురుతుందా? కుదరదు కదా. మరి ఎంతకాలము ఇలా జీవిస్తారండి మానవులు? కానీ నీకు నాకైతే ఆ గ్రహింపు ఉంది. విధేయత చూయించాం, దేవుణ్ణి అంగీకరించి సాక్ష్యం ఇచ్చాం. మరి మనము త్రోవ పడినటువంటి విత్తనము కానే కాదు. దేవుని వాక్యం వచ్చింది, దేవుని నామం వచ్చింది, నీలోకి నాలోకి వచ్చింది. కానీ దుష్టుడు దాన్ని ఎత్తుకొని పోలేదు, నిలకడగానే ఉన్నా. రెండో గుంపు ఇంకొకటి ఉంది. ఏమిటండి అది? వాక్యము విని వెంటనే సంతోషముతో అంగీకరించి వేరు లేనందున కొద్ది కాలం నిలిచి శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతర పడతారంట. దేవుని వాక్యము, దేవుని రాజ్యం గురించినటువంటి రహస్యము, మర్మము తెలియచేయబడింది. వినేశారు, వారి దగ్గరకు వచ్చేసింది. కానీ వారట ఇక్కడ ఈ విధంగా రాయబడింది, ల్యాక్ ఆఫ్ రిక్వైర్డ్ సైజ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ది వర్డ్ ఆఫ్ సాల్వేషన్. దేవునికి ఇవ్వాల్సిన పరిమాణంలో రక్షణ గూర్చినటువంటి వార్తకు ప్రాధాన్యత ఇవ్వట్లేదంట. ఇవ్వాల్సినంత పరిమాణంలో ఇవ్వటలా దేవునికి ప్రాధాన్యత. దేవునికి ప్రాధాన్యత ఎందుకంటే ఇచ్చేది? దేవుడికి నీవు నేను ప్రాధాన్యత ఇస్తే దేవుడికి ఏమైనా ఒరిగేదేముందా? నీవు నేను దేవుడిని నమ్ముకోకపోతే ఏమైనా భారమా? మనుషులు దేవుడిని ఎందుకు నమ్ముకోవాలంటే వారి కోసమే, నా కోసమే, నీ కోసమే. ఇదేం గొప్పే కాదు. నువ్వు దేవునితో ఉండాలంటే, దేవుడు నీకు నాకు నిర్ణయించిన దేవుని రాజ్యంలో పాల్పొప్పులు ఉండాలంటే దేవునికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. అలా దేవునికి తగిన ప్రాధాన్యత ఇవ్వని గుంపు ఒకటి ఉంది. వారి గురించి చెప్తున్నారు, రాతి నేలన విత్తబడినటువంటి హృదయం.
వాడి హృదయంలోనికి దేవుని వాక్యం వచ్చింది కానీ దాన్ని మొలవనివ్వట్లా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లా. వాళ్ళ గురించి చెప్తున్నాడు. మరి రక్షణార్థమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టేస్తారంట. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని విడిచిపెట్టేస్తారు, దేవుని నామాన్ని విడిచిపెట్టేస్తారు, దేవుని మాటలు విడిచిపెట్టేస్తారు. దేవుని స్వర్గం గురించి, పరలోకం గురించి తెలియశక్యమైనది ఏదో మనందరికీ తెలియచేయబడింది, దాన్ని విడిచిపెడతారంట. వారు ఉన్నారు, వారు రాతి నేలతో పోల్చాడు వారి హృదయాన్ని దేవుడు. ఇంకొక గుంపు ఉంది చూడండి. వాక్యము వింటారంట. వాక్యము అంటే రాసుకోండి, వాక్యము అంటే రక్షణార్థమైనటువంటి శుభవార్త. వాక్యము అంటే దేవుని గురించినటువంటి వార్త. వాక్యము అంటే స్వర్గానికి తీసుకెళ్లేటువంటి శుభవార్త. ఆ వాక్యం అంట వచ్చిందంట, విన్నారంట. వాక్యము వినిన ఐహిక విచారమును, ధన మోహమును, ఆ వాక్యమును అణచివేయను కనుక వాడు ఫలింపడు. దేవుని నామం తెలిసిపోయింది, దేవుని రాజ్యం గురించి వార్త తెలిసిపోయింది. అయితే ఈ భూలోకంలో బతుకుతున్నాడు మనిషి. మనం కూడా ఇక్కడే కదా బ్రతికేది. బ్రతుకుతుంటే ఏమైందంటే ఐహిక విచారం అంట. ఐహిక విచారం అంటే ఏంటంటే ఈ లోక సంబంధమైన చింతలు, అభ్యంతరాలు, డిస్టర్బెన్సెస్, ఈ లోక సంబంధమైన చింత, ఐహిక విచారం, చింత. దేని గురించి చింత? మనుషులు దేని గురించి చింతిస్తారండి? సహజంగా గమనించండి, ఎక్కువగా ఈ లోక విషయాల గురించి చింతించే వారి గురించి ఇది చెప్పాడు. చింత ఈ లోకంలో పెద్ద పదవి సంపాదించాలని, డబ్బులు సాధించాలని, పేరు ప్రఖ్యాతలు సాధించాలని, ఏదైనా ప్రభుత్వం అధికారం కావాలని, ఇంకేదైనా కావాలని మనుషులు చింతిస్తూ ఉంటారు. 4ంటికే లెగుస్తారు, పనులు చేస్తారు, తక్కువ నిద్రపోతారు, ఎక్కువ కష్టపడతారు. వారికి ఆశ. మరి రెండవది ధనమోహం అంట, ధనాపేక్ష. వారంట డబ్బుని ప్రేమిస్తారంట. మరి ఎవరు వారండి? వారికి దేవుడు తెలుసు, దేవుని నామం తెలుసు, దేవుని మాటలు తెలుసు, మొత్తం విన్నారు, హృదయంలోనే ఉంది. ఇదే హృదయంలో, దేవుని వాక్యం అన్న హృదయంలోనే దేవునికి విరోధమైనటువంటి విషయాలు, భూలోక సంబంధమైన విషయాలు కూడా పెట్టుకున్నాడు. ఐహిక విచారాలంట, లోక సంబంధమైనటువంటి చింతలు. పొలం ఏమైపోద్దో, వ్యాపారం ఏమైపోద్దో, ఉద్యోగం ఏమైపోయిద్దో, పిల్లలు ఏమైపోతారో, నా సంపాదన ఏమైపోయిద్దో, నేను దాచిపెట్టినంత ఏమైపోయిద్దో, ఈ విచారాలు మనుషులకి. లేకపోతే నా వయసు అయిపోతుంది, మరి నేను ఇంక సాధించేదే ఉందనుకోవడం బాధ. మరి ఫలానా పదవి కావాలని కొంతమందికి కొన్ని టార్గెట్స్ ఉంటాయి జీవితంలో మనిషికి. వీటి కోసం చింతిస్తూ ఉంటారు. మనుషులతో మాట్లాడరు, కుటుంబ సభ్యులతో మాట్లాడరు, ఇరుగు పొరుగు వారితో మాట్లాడరు. వారి చింతంతా వారి హృదయంలో ఉంటుంది, ఏదో సాధించాలని. దేవుడు తెలుసు, దేవుని వాక్యము తెలుసు. ఒక పక్క హృదయంలో దేవుని వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు, ఇవి కూడా ఉన్నాయి అంట. ఇంకో పక్క ఏమున్నాయి? రెండో పక్క చింతలు ఉన్నాయి, లవ్ ఆఫ్ మనీ, డబ్బుని ప్రేమించే స్వభావము ఉంది. మరి ఇట్లాంటి స్వభావం ఉంటే మరి ఎట్లా? దేవుడు అంటున్నాడు, అట్లాంటి స్వభావం ఉంటే నీ చింతలు, నీకు డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహము, ఆశ, అపేక్ష ఏం చేస్తాయి అంటే దేవుని గురించి ఉన్నటువంటి
రక్షణ వార్త, దేవుని నామము, పరలోక రాజ్య మర్మము, దేవునితో సహవాసం కలిగి ఉండేటువంటి నీ యొక్క వాగ్దానాన్ని అణిచివేస్తాయి. నీ ధనమోహం గెలుస్తుందా? నీ చింతలు గెలుస్తాయా? మరి దేవుణ్ణి అంగీకరించినటువంటి దేవుని వార్త, దేవుని వాక్యం నిలుస్తుందా? నీ హృదయంలో దేనికి అధిక ప్రాధాన్యతనిస్తావు? కొన్నిసార్లు ఇట్లా బ్యాలెన్స్ తప్పుతా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డబ్బులకి అధిక ప్రాధాన్యత ఇస్తాం. కొద్ది మందికి వయసు పెరిగినా కానీ డబ్బుల మీద లేకపోతే ఈ లోకం మీద మమకారం చావదు. వారికి ఆశ పెరుగుతూ ఉంటుంది. ఆశ దేవుడిని అంగీకరించావు, దేవుని వాక్యము, దేవుని నామం నీలో ఉంది, దేవుని రాజ్యం గురించినటువంటి వార్త నీలో ఉంది. కానీ డబ్బును ప్రేమించటం, లేకపోతే ఈ లోకంలో ఏదైనా ప్రేమించటం మొదలుపెట్టి దేవుని కూర్చున్నటువంటి రక్షణ వాక్యాన్ని మించి చేసావంటే నీ ఆరాధన వ్యర్థం, నువ్వు కూర్చోవటం వ్యర్థం, నీ కానుకలు, అర్పణలు, ఉపవాసాలు వ్యర్థం, నీ ప్రయాస అంతా వ్యర్థం, నీ త్యాగం వ్యర్థం. ఆ సమయానికి దేవుడు వచ్చాడు అనుకో, దేవుడు వస్తున్నాడు, కాలము సంపూర్ణమైనది, మారు మనస్సు పొందుడి, సువార్తను నమ్ముడి అని చెప్పాడు. కాలము సంపూర్ణమైపోయింది. నువ్వేమో ఇప్పుడు డబ్బులు సంపాదించడం ప్రారంభించావు, నువ్వు ప్రేమించడం మొదలుపెట్టావు. మరి దేని గురించో చింతిస్తున్నావు సాధించాలని. మరి దేవుడు వచ్చాడు, ఏం చేస్తాడంటే, నువ్వు వద్దులేమ్మా, డబ్బు కంటే నన్ను ప్రేమించేవాడు ఉన్నాడు, అతను తీసుకెళ్తాలే, నువ్వు ఉంది ఇక్కడ అన్నాడు అనుకో. అది ఎంత మహాఘోరం అండి. అన్నీ చేశావు, క్రమంగా బ్రతికావు, లోకంలో నుంచి వేరైపోయావు, ఆరాధన చేసావు, ఉపవాసాలు చేసావు, ప్రార్థన చేసావు, కృతజ్ఞత కూడికలు పెట్టావు, ధర్మకార్యాలు చేసావు, దాతృత్వంగా ప్రవర్తించావు, అన్నీ చేశావు. కానీ చివరికి దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా ధనాన్ని ప్రేమించడం ప్రారంభించావనుకో, దేవుడికి ఏ భేదం లేదు. అట్లా అంటాడు, వదిలేమ్మా అంటాడు, బాబు నువ్వు వదిలేయా అంటాడు. ఏం చేస్తారు? ఇంకెవరికైనా మినహాయింపు ఉంటుందా? దేవుడు వద్దన్నాక నేను ఎవడైనా పంపించేవాడు ఉంటాడా? ఎక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఎక్కడికి రాజాలకుండునట్లు మహా అగాధము ఏర్పరచబడి ఉంది రెండు గుంపులకు మధ్య. మరి నువ్వు పిలుస్తావు, సరే, ఉపయోగం లేదు. మరి అటువంటి పరిస్థితి మనకు రాకూడదు. ఇంకొక గుంపు ఉంది. ఆ గుంపు ఏమిటంటే, చూడండి, వాక్యము వింటారు. వాక్యము అంటే రక్షణ గురించినటువంటి వార్త. అక్కడ ఆ భాగంలో వాక్యము అన్న చోట మీరు భాగం రాసుకోవాలన్నమాట. దేవుని గురించినటువంటి రక్షణ వార్త. రక్షణ వార్త విన్నారంట, రక్షణ వార్త గ్రహించుకున్నారంట, రక్షణ వార్త అర్థం చేసుకున్నారంట, రక్షణ వార్తని గట్టిగా పట్టుకున్నారంట. వారంట నూరంతలుగా, 60దంతలుగా, 30దంతలుగా ఫలించారంట. ఇదేమిటండి? దేవుని వాక్యం విన్నారు, అందరూ సంఘంలో మరి సభ్యులే, అందరూ దేవునికి అవయవాలే, అందరూ పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుడు ఏర్పరచుకున్న వారే, అందరికి రక్షణ ఒకటే, దేవుని రాజ్యము ఒకటే. కానీ వీరిలో భేదాలు ఉన్నాయి. ఒకరేమో 100అంతలుగా ఫలిస్తున్నారంట, ఒకరేమో 60దంతలుగా ఫలిస్తున్నారంట, ఒకరేమో 30దంతలుగా ఫలిస్తున్నారంట. క్రీస్తుని అంగీకరించినాక
మీరు గమనించండి, చర్చిలో కొంతమంది ఎక్కువ ప్రార్థన చేస్తారు, కొంతమంది ప్రార్థన చేయరు. కొంతమంది ఎక్కువ వాక్యం చదువుతారు, కొంతమంది ఎక్కువ వాక్యం చదవరు. కొంతమంది దేవుని ఆజ్ఞలు ఎక్కువ పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి జీవితం మార్చుకోవడానికి ఎప్పుడు సాధనలో ఉంటారు. కొంతమంది ఏముండదు, 30 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది, మోకాళ్ళు కూడా పోతాయి, ఆరోగ్యం కూడా పోయింది, కానీ వాడు మారడు. ఏం చేస్తాడండి? మారడు. హృదయంలో కోపం పోదు, హృదయంలో ద్వేషం పోదు, హృదయంలో ఓర్చుకోలేని స్వభావం పోదు, హృదయంలో ప్రేమించే స్వభావం రాదు, హృదయంలో మనిషిని అంగీకరించి స్వీకరించి ప్రేమతో ఆతిథ్యం ఇచ్చే స్వభావము రాదు. కానీ దేవుడిని అంగీకరించి 70 సంవత్సరాలు అవుతుంది. దేవుడు చెప్పాడు మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అధికమైతే 80 సంవత్సరాలు. అయినా దానివి భోగము, ఆయాసము, ఏంటండి, దుఃఖం. అక్కడ దాకా వచ్చిన ఫలించరంట. ఆడ గురించే ఇది. ఈ ముప్పదంతల కంటే వారే వీరు. చర్చికి వస్తారు, పోటీలు పెట్టుకుంటారు. ఏమని? అతని కంటే తక్కువ, ఈమె కంటే తక్కువ, నాకంటే వారు యోగ్యులా, నేను ఎవరికంటే తక్కువ అని ఇట్లాంటి విషయాలు మాట్లాడటం హృదయంలో తలస్తూ ఉంటారు, గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. మీరు గమనించండి, ఎవరికైనా ఒక ఆరాధన లేకపోతే చాకచక్యంగా పాటలు పాడటం, మాట్లాడటం, ఉపదేశించడం, వాక్యం చెప్పడం ఏదో వస్తుంది, దేవుడు ఏదో ఇస్తాడు. వాడు దాన్ని బట్టి ఏం చేస్తాడంటే స్త్రీలైనా పురుషులైనా హృదయంలో అతిశయిస్తూ ఉంటారు. ఎప్పుడైతే నీకైనా నాకైనా అతిశయం మొదలైద్దో నీ యొక్క అభివృద్ధి ఆగిపోయింది. ఏమైందండి? వేయింగ్ మిషన్ ఉంటుంది కదా, బ్యాలెన్స్, ట్రెడిషనల్ వేయింగ్ మిషన్, 2 బౌల్స్ ఉంటాయి కదా, దీనిలో ఒక వెయిట్ వేశారు, దీనిలో ఏదైనా మెటీరియల్ వేశారు. మెటీరియల్ ఎక్కువైతే ఏమవుతుందండి? ఆటోమేటిక్ ఇట్ డౌన్ అవుతుంది. ఈ వేయింగ్ స్టోన్ వెయిట్ ఎక్కువైతే ఏమవుతుందండి? ఇట్ డౌన్ అవుతుంది. మరి దేవుళ్ళలోకి వచ్చినాక, దేవుడిని అంగీకరించినాక మరి ఇటువంటి భేదాలు ఏమిటి? ఫలించరా? దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు సంఘమే, నాకు అవయవాలే, మిమ్మల్ని నేను కొన్నాను, మీకోసం ప్రాణం ఇచ్చాను, నా ఆత్మని ఇచ్చాను, నా మాటలు ఇచ్చాను, నా నామం ఇచ్చాను. అయితే మీరందరూ ఒకటిగా ఫలించటంలా. తేడాలు ఉన్నాయమ్మా. మనం అంటాం, ఆమె జీవితం బాగలేదండి, అతని ప్రవర్తన బాగలేదండి అని సహజంగా నేను వింటూ ఉంటాను. మన సంఘం కాదు, బయట సంఘాల్లో కూడా వింటూ ఉంటాను. నువ్వు అనేది ఏమి లేదు, నువ్వు వినేది కూడా ఏమి లేదు, ఇక్కడ రాయబడి ఉంది, అట్లానే ఉంటుందని. ఇదేం ప్రత్యేకం కాదు. మన పద్మాస్కి ఏమి మినహాయింపు లేదు, నాకు నీకు ఎవరికి మినహాయింపే లేదు. మరి దేవుని వాక్యము ఇచ్చాడు, దేవుని నామం ఇచ్చాడు, దాన్ని నువ్వు కండిషనల్గా అంగీకరించావో అన్కండిషనల్గా అంగీకరించావో అది నీకు నాకే తెలుసు. అంగీకరించినాక ఆ దేవుని వాక్యము హృదయంలో ఏ స్థాయిలో ఉందో కూడా నీకు నాకు తెలుసు. నిన్నేమన్నా ధనమోసము, ధనమోహము, మరి ధనాపేక్ష, ఐహిక విచారములు, లోకములో ఏదైనా చింతలు, లేకపోతే దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా బ్రతుకుతా ఒక హృదయంలో దేవుణ్ణి పెట్టుకుని ఇంకో హృదయంలో లోక విషయాలు పెట్టుకుని బ్రతుకుతున్నావేమో. మధ్యలో దేవుడు వస్తే త్రాసు పట్టుకుంటాడు. ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళారా? కోర్టులో న్యాయదేవత ఐడల్ ఉంటుంది, విగ్రహం. ఆ విగ్రహానికి కళ్ళకి ఒక రిపన్ కట్టి ఉంటుంది, ఏమీ కనిపించదు న్యాయదేవతకి. ఏ పక్షపాతము లేదు, దాని అర్థం న్యాయము న్యాయమే. ఆ న్యాయదేవత చేతిలో త్రాసు ఉంటుంది, ఆ వేయింగ్ మిషను
కళ్ళకేమో బ్లాక్ కలర్ రిబ్బన్ ఉంటుంది, ఎట్లా పట్టి ఉంటుంది. ఆ ముందు ఎవరున్నా సరే ఏ భేదాభిప్రాయం లేదు, ఏ మినహాయింపు లేదు. న్యాయము న్యాయమే. దేవుడు వస్తున్నాడు, కొలుస్తాడు. మరి నీవు 30 ఫలిస్తున్నావా? 60 ఫలిస్తున్నావా? 100 ఫలిస్తున్నావా? అసలు ఫలమే లేకుండా ఉన్నావా? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవునికి అసలు ప్రాధాన్యతే లేదా? దేవుణ్ణి పట్టుకుని ఉన్నావా? దేవుణ్ణి పట్టుకుని లేవా అని నీకు నాకు తెలుసు. అయితే మనం ఆరాధించేటప్పుడు ఈ సంఘము, మరి లోకస్తులు అందరికీ తెలుసు, యేసు ప్రభు నాళ్ళు గుడి పండగ చేస్తారు, వారు ఇంటి దగ్గర ప్రార్థనలు చేస్తారు. మరి వారికి హృదయంలో దేవుని మీద విశ్వాసం ఉంటుంది, కానీ వారి దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు, వారి దేవుడిని పట్టుకోవటం లేదు. వారికి ఉన్నటువంటి పాపాన్ని, అలవాటులు, ఆశలు, కోరికలు, లోకాన్నే పట్టుకుని జీవిస్తున్నారు. మరి నీవు నేనైతే దేవుని వాక్యం హృదయంలో ఉంది నీకు నాకు. అందుకే నీవు నేను ఈరోజు ఇక్కడున్నా. ఎక్కడుంటే నీవు నేను ఫలిస్తాను. నీవు నేను ఫలిస్తే దేవుడు ఆనందిస్తాడు. అదే ఆరాధన. మరి ఇప్పుడు ఈ ఆరాధన, మరి దేవుడు మనకేమి ఇచ్చాడని ఒక్కసారి చూద్దామండి. చివరగా ఇంకొక భాగం ఏమిటంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు అని చెప్పాడు. ఇదేమిటంటే, వారి కొరకు అంటే ఇటు చూడండి అమ్మా, వారి కొరకు అంటే విశ్వాసుల కొరకు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. మరి ఎవరి కోసం ప్రార్థన చేయట్లేదు, అది కూడా రాసి ఉంది. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదంట. మరి మీ కొరకు అంటే దేవుని నామమును పట్టుకొని, దేవుని మాటలు అంగీకరించి, దేవునితో నడవడానికి నిర్ణయించుకుని, దేవుని ఆజ్ఞానుసారం బ్రతికే నీ కొరకు, నా కొరకు దేవుడు ఏం చేస్తున్నాడండి? ఏమనుంది అక్కడ? ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని రాజ్యం ఎట్లా ఉంటుందండి? ఆకలి దప్పులు లేదు, చీకటి లేదు, ఓ మహిమతో నిండి ఉన్నది. దేవదూతలు ఆరాధన చేస్తున్నారు, ప్రతి గానములు చేస్తున్నారు. దేవుడేమో నీ కోసం, నా కోసం, సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. నీకు ఒక ప్రొటెక్షన్ ఉంది, నాకు ఒక ప్రొటెక్షన్ ఉంది. దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడని రాయబడి ఉంది. మరి మనం చూసిన విషయాలు, దేవుడు మొదటగా దేవుని నామం ఇచ్చాడు, యేసు నామం ఇచ్చాడు. మరి మనం ఎందుకు ఆరాధించాలంటే, ఎందుకే ఈ విషయాలు నేను చివరికి చెప్తాను. మనం ఆరాధనలోకి వెళ్తాం. దేవుడిని ఎందుకు ఆరాధించాలంటే, దేవుని నామం యేసు నామం ఇచ్చాడు. ఆ యేసు నామం నీకు, నాకు, సర్వమానవాళికి రక్షణ, ముక్తి మార్గమునకు ఆధారమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామం నీకు నాకు తెలిసిపోయింది. మరి ఆ నామాన్ని గట్టిగా పట్టుకొని, అంగీకరించి, సంఘంలో చేర్చబడి మరి మనం బ్రతుకుతున్నాం. 2, ఆయన మాటలు ఇచ్చాడు. యోహాను సువార్త 17:7 రాయబడి ఉంది. తర్వాత 1 యోహాను పత్రిక 3:16 ఉంటుంది. ఆయన తన ప్రాణం ఇచ్చాడు, ఎందుకంటే మనల్ని రక్షించడానికి. తర్వాత యోహాను సువార్త 14:26 రాయబడి ఉంది, ఆయన తన ఆత్మనిచ్చాడు.
మరి దేవుని కోసం బ్రతకడానికి, తర్వాత ఆయన మన కోసం ప్రార్థన చేస్తాడు. 5 విషయాలు. ఈ 5 విషయాల్ని ఎలా చెప్పాలంటే ఇంకొక విధంగా చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఆయన నామం ఇచ్చి, మాటలు ఇచ్చి, ప్రాణం ఇచ్చి, ఆత్మనిచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఏదైనా ఒక లెటర్ ఉందండి, కొరియర్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా ఒక మెటీరియల్ కానీ ఏదైనా ఒక లెటర్ కొరియర్ చేస్తున్నాం అనుకోండి, దాని మీద ఏమని ఉంటుందండి? పైన దానికి ఒక కవర్ కావాలి, ప్యాకింగ్. దానిపైన నేమ్ రాయాలి. ఎవరికైతే పంపిస్తున్నావో వారి పేరు రాయాలి. 2, అది ఎక్కడికి వెళ్ళాలో దాని మీద అడ్రస్ కూడా రాయాలి. 3, అది వెళ్ళాలంటే వట్టిగా వెళ్ళదు, దానికి వెల చెల్లించాలి. దానికి ఒక స్టాంప్ కూడా అంటించాలి. మరి తర్వాత ఆ యొక్క లోపల ఉన్నటువంటి మెటీరియల్ కానీ లెటర్ కానీ బయటికి రాకుండా ఉండాలంటే సీల్ వేయాలి. అది భద్రంగా వెళ్ళాలంటే దాన్ని భద్రపరచాలి. ఈ 5 విషయాలు ఆ లెటర్ మీద పేరు. నువ్వు దేవుని రాజ్యానికి ప్రయాణం అనుకో, స్వర్గానికి ప్రయాణం చేస్తున్నావు అనుకో, నువ్వెక్కడికి వెళ్తున్నావు అంటే పేరు యేసు నామం రాయబడింది. మరి దాని అడ్రస్ ఏమిటంటే నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పిన యేసుక్రీస్తు. సత్యమునకు జీవమైన మార్గము యేసు అనేది ఆయన మాటలు. మరి ఆ మాటలే అడ్రస్. 3, నువ్వు అంటించే స్టాంపు ఏమిటంటే దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ రక్షణ వట్టిగా రాలా, దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఎంత ఖర్చు అంటే దేవుడే చనిపోయేంత ఖర్చు చెల్లించాడు. ఎంత ఖర్చు అండి? మీ బాబు హాస్టల్లో చదువుతున్నాడు అనుకోండి, ఏదైనా పంపించాలంటే మీ ప్రాణము ఎంత విలువైందో మీ ప్రాణం ఇచ్చి ఏమైనా కొని పంపిస్తారా? ఎవరైనా ఒక బాబు చిన్ను చదువుతున్నాడు అక్క హైదరాబాద్లో, చిన్నుకి ఏదైనా ప్యాకింగ్ పంపించాలి నువ్వు, దాన్ని పంపించడం కోసం, ఆయన క్షేమంగా ఉండటం కోసం ఇక్కడ నీ ప్రాణం ఇచ్చేసి ఇదిగయ్యా నా ప్రాణానికి బదులుగా ఇదిగో నీకు ఇస్తున్నాను అని ఇస్తావా? మనుషులు ఇవ్వలేరు. కానీ సర్వమానవాల్ని దేవుడు అంగీకరించి ప్రేమించి రక్షించడం కోసం నీకు నాకు ఇచ్చినటువంటి రక్షణ ఖర్చు ఎంత అనుకుంటా తెలుసా? దేవుని ప్రాణం అంతా. ఆ విషయం తెలుసా? ఆ విషయం సమాజానికి తెలియదు. ఆ విషయం తెలియదు. ఆ విషయం తెలియకుండా ఈస్టర్ పండుగ చేస్తాడు, 40 రోజులు మాల వేస్తాడు, తెల్ల బట్టలు ధరిస్తాడు. నేను మాల్లో ఉన్నానండి, మందు తాగనండి అంటాడు, సిగరెట్లు తాగనండి అంటాడు, లేకపోతే నాన్ వెజ్ తినండి అంటాడు, ఏవో చెప్తాడు. నేను రక్షించడానికి దేవుడు చెల్లించిన వెలంతంటే దేవుని ప్రాణం అంతా. మరి నువ్వేమిస్తావు? దేవుడు నిన్ను నన్ను మనుషులను ప్రేమించడానికి ఆయన ప్రాణం ఇచ్చాడు, వెల చెల్లించాడు. ప్రాణం ఇచ్చి అంతటితో ఆగిపోలా. ఆయన ఆత్మని ఇచ్చాడు. ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందండి? మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మీరెరుగురు. మీకు తెలియదా దేవుడు నీలో ఉన్నాడని? దేవుడు నిన్ను గద్దించడం లేదా? దేవుడు నీతో సంభాషించి మాట్లాడి నీతో సహవాసం చేయటం లేదా? నీకు తెలీదా? దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన ఆత్మనిచ్చాడు.
ఆత్మ నీలోనే ఉంటుంది. తన ప్రాణాన్ని ఇచ్చాడు. తర్వాత మూడవదిగా అది ప్యాకింగ్లో కూడా సరిగ్గా వెళుతుందో లేదో చూడటానికి నీవు నేను దేవుని సంఘము దేవుని రాజ్యము చేరేంతవరకు దేవునిలో నిలకడగా ఉండటానికి, దేవుని రాజ్య మర్మమును గట్టిగా పట్టుకోవడానికి, దేవుడిని విడిచిపెట్టకుండా ఉండటానికి, దేవునితో కూడా దేవుని రాజ్యం పంచుకోవడానికి, దేవుని సింహాసనం పంచుకోవడానికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. నువ్వేం చేస్తావు? డబ్బు కోసం బ్రతుకుతున్నావా? వ్యాపారం కోసం బ్రతుకుతున్నావా? ఏమని ఆరాధిస్తావు? హృదయంలో ఇంత చోటే లేనివాడివి ఇంకా దేవునికి నువ్వేమిస్తావు? నీ డబ్బు, లోకంలో ఉన్నది ఏదైనా దేవునికి విరోధమైనయా? దేవుని కావవి? దేవుడు తీసుకోలేవా? ఈ మెటీరియల్ థింగ్స్ అన్ని దేవుడు చేసినవి కదా. మనిషి భ్రమిస్తాడండి. దేవుడు మనిషికి సరిగా అర్థం కాక భ్రమలో బతుకుతున్నారు. దేవుని సంఘం కూడా భ్రమలో ఉంటుంది కొన్ని సందర్భాలు, అందరు కాదు. కొంతమందికి దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేరు. ఈ రక్షణ ఉచితంగా వచ్చేది కాదు. ఎంతమందికి చెప్పి చూడండి, ఎంత విధేయతగానా కొంచెం రెండన్నా వాక్యం వినండి అన్న, ప్రార్థన చేసుకున్నా, దేవుని అంగీకరించండి అన్నంటే ఏమంటారండి? లెక్క చేయరు. వాడి జీవితమే జీవితం, వాడి ఆశలు, వాడి బాధలు, వాడి కోరికలు, వాడి జీవితమే కానీ దేవుణ్ణి లెక్క చేయరు. కానీ నేను దేవుణ్ణి లెక్క చేశాం. దేవునికి ప్రాధాన్యతనిచ్చాం, దేవుని అంగీకరించాం, దేవుని నామాన్ని గట్టిగా పట్టుకున్నాం, దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతుకుతున్నాం. దేవుని ఆత్మ ఇచ్చాడని తెలుసు, దేవుడు ప్రాణం ఇచ్చాడని తెలుసు, దేవుడు ప్రార్థన చేస్తాడని తెలుసు, దేవుడు మాటలు, వాగ్దానము, మర్మం తెలియజేశాడని తెలుసు. ఆ విషయాలు ప్రతి వారం మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే ఆరాధన. ఇంక నువ్వేదో చేయాల్సిన పని లేదు, నువ్వేదో ఇయ్యాల్సిన పని లేదు. నీ డబ్బులు ఎవరికి అవసరం లేదు, దేవుడికి అంతకంటే అవసరం లేదు, దేవుడికి ఏం కొదువ ఏమి లేదు. మరి నువ్వేమిస్తావు? మరి నేనేమిస్తాను? మనం అందరం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు, దేవాతి దేవా, నీ నామాన్ని తెలియచేశావు. అది యేసు నామం, రక్షణార్థ నామం. యేసు నామం తప్ప వేరే నామమే లేదు దేవుని రాజ్యమునకు, స్వర్గానికి. మరి ఆ నామాన్ని ఇచ్చావు, ఆ నామం గురించినటువంటి మాటలు ఇచ్చావు. నన్ను రక్షించడానికి నీ ప్రాణం ఇచ్చావు, నాలో నివసించడానికి, నన్ను సరి చేయడానికి మీ ఆత్మని ఇచ్చావు. మరి నీ సహవాసాన్ని ఇచ్చి నా కోసం ప్రార్థన కూడా చేస్తున్నావు. నేనేమిస్తాను ప్రభు? నీ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా, రక్షణార్థమైనటువంటి యేసునామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా, దేవుని రాజ్యం గురించినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నా. నేను రుణస్థుడనని ఒప్పుకుంటున్నాను. నేనేమి ఇవ్వలేను, నువ్వు నా కోసం ప్రార్థన చేస్తున్నావని, నువ్వు నా కోసం విజ్ఞాపన చేస్తున్నావని, నన్ను రక్షించడానికి చెల్లించిన వ్యయం నీ ప్రాణమని నాకు అర్థమైపోయింది అని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిని ఆరాధిద్దామండి. తల వంచండి.